100 సంవత్సరాల క్రితం తయారు చేసింది ఇది, పులియబెట్టింది ఇది అంటే అది ఇప్పుడు లక్షలు పలుకుతుంది. అంత మత్తునిచ్చింది. ఎంత పాతదైతే అంత మత్తిచ్చింది. ద్రాక్షరసం, ఆ పాత ద్రాక్షరసం మత్తును కలగజేసేదానికి సూచన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో మత్తంటే ఏంటో తెలుసా? మత్తంటే ఏంటో తెలుసా? మత్తంటే అటు నిద్ర కాదు, ఇటు మెలకువ కాదు. అటు నిద్ర కాదు, మత్తుగా ఉంటారు అంటే అర్థం ఏంటంటే అటు పూర్ణ మెలకువ కాదు, ఇటు మంచి నిద్ర కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం, నిద్ర పట్టలేదు రాత్రి అంతా, అలా మత్తుగా ఉంది. అంటే ఈ స్థితిలో ఏమొచ్చిందయ్యా నీకంటే మందగతి వచ్చింది. నీకు ఏమొచ్చిందండి? మందము కలుగుతుంది, మందం కలుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే చురుకుగా ఉండలేవు, సరైన నిర్ణయాలు తీసుకోలేవు. ఏం జరుగుతుందో నీకు అర్థం కాని ఒక కన్ఫ్యూషన్లో ఉంటావు. నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు మత్తులో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ అడిగేసేది కూడా నీకు తెలియదు, నువ్వు ఎలా ఉన్నావో కూడా నీకు తెలియదు. తిండి వలన మత్తు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తిండి అనండి. మత్తు కారణం ఏం చెప్పండి? తిండి. 2025లో విపరీతంగా తిన్నామేమో, ఆలోచించుకో. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నువ్వు తిండిపోతువైన ఎడల దేవునికి నీ గొంతుకు కత్తెడ్డం పెట్టుకోమన్నాడు దేవుడు. తిండికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చామేమో మత్తుడు అయిపోయి. ప్రార్థన కంటే తిండికి ప్రాధాన్యతనిచ్చావేమో, ఆలోచించు. ఇది సరి చేసుకునే సమయం. ప్రార్థన కంటే తిండికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చావేమో. ఎన్నమ్మా ఆదివారం ఆలస్యంగా వస్తున్నావు? అయ్యగారండి మరేమో ఈయన మార్కెట్కి వెళ్ళి తెచ్చేసరికి లేట్ అయిందండి. ఏం తెచ్చాడు చెప్పండి? ఏం తెచ్చాడంట? ఆదివారం మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చాడు? చేపలు తెచ్చాడంట. మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చాడు? మటన్ తెచ్చాడంట. అమ్మగారు అదంతా వండి బిర్యానీ వండేసరికి ఏమైపోయిందంట? టైం అయిపోయిందంట. ఆమెననే టయానికి వచ్చారు, ఇక లేకపోతే వాక్యం టయానికి వచ్చారు. ఆరాధన పోయింది, పాటలు పోయాయి, స్తోత్రాలు పోయాయి, సాక్ష్యం పోయింది. తిండి పోసైతన నీకు పట్టిన తిండి దెయ్యము ఈ 2025లోనే అది పాతాళంలో పంపబడునుగాక యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. చక్కగా వండుకొని వార్చుకొని తినడానికి మిగతా తినాలి లేవు. ఆదివారమే దొరికిందా? స్తోత్రం చెప్పండి. ఆదివారమే దొరికిందా? దేవుని వాక్యం చెప్తుంది, అసలు విశ్రాంతి దినమున పొయ్యిలో అగ్ని వేయవద్దు. దేవుణ్ణి ఆరాధించే దినాన్ని మరి ఎప్పుడండి అంటే ఇశ్రాయేలీలు అందుకే విశ్రాంతి దినానికి ముందు దినాన్ని సిద్ధపాటు దినం అన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అంటే మీరు మన్నా చూడండి, విశ్రాంతి దినమున దేవుడు మన్నా ఇవ్వలేదు. విశ్రాంతి దినానికి వచ్చే మన్నా ఎప్పుడు కురిపించాడు చెప్పండి? ఎప్పుడు కురిపించాడు? ముందు రోజే కురిపించాడా లేదా?
అంటే ఈ దినానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముందు రోజే నువ్వు చేసుకోవాలి. అది దేవుని క్రమం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒకవేళ అంతగా ఆకలైతే ఏమండి, ఆ బ్రెడ్ ముక్క ఒకటి ఉంటుంది, ఆ బ్రెడ్ ముక్క పాలల్లో నంచుకొని గబగబ మింగేసి వచ్చేయచ్చుగా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. లేకపోతే జాము రోజుకొని పిల్లలు ఎత్తాడు, నాకి తింటాడుగా. నీకు తెలివి ఉండాలా, బుర్ర ఉండాలా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అరే, దేవుని దినం ఆచరించకుండా పోగొట్టుకుంటున్నానే, ఈ తిండి వలన దేవుని ఆరాధనకు ఆలస్యం అవుతున్నానే, ఈ పని వలన దేవుని మందిరానికి రాలేకపోతున్నానే. కాబట్టి ఇప్పుడు కాదు, ముందే శనివారమే దానికి సంబంధమైన ఏర్పాట్లు చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మత్తు చెప్పండి, తిండి వలన మత్తు, ఐహిక విచారముల వలన మత్తు, ఐహిక విచారములు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఐహిక విచారాలంటే, అమ్మో నేను ఎలాగా బ్రతకగలను, నేను ఎలాగా ఉండగలను, రేపేంటి, రేపెలా, ఇలాంటి విచారాలు. ప్రభు అంటున్నాడు, రేపటిని గురించి నువ్వు చింతపడకు. ఆకాశ పక్షుల్ని చూడు, నేను వాటిని పోషిస్తున్నాను, నిన్ను కూడా నేను పోషిస్తాను. రేపు అంటే భవిష్యత్తు అని అర్థం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. రేపటిని గురించి చింతపడద్దంటే ప్రభు చెప్తున్నాడు, నీ భవిష్యత్తును గురించి చింత నువ్వు పడవద్దు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభువులో ఆనందించకుండా చింత నీకు చితిమంటలాగా మారింది. చింత పెట్టుకోమాకండి. దేవుని వాక్యం చెబుతుంది, ఏ విషయాన్ని గురించి మీరు చింతపడద్దు, ప్రార్థించి దేవునికి అప్పగించండి చాలు, దాని సమయంలో దేవుడు ఆ కార్యాన్ని మీకు జరిగిస్తాడన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఐహిక విచారాలు ఇవన్నీ మత్తును కలగజేస్తాయి. తిండి వలనైనను ఐహిక విచారముల వలనైనను మత్తులై ఉండకుడి అని రాశాడు ఒక దగ్గర. మరొక దగ్గర లేఖన భాగంలో రాశాడు, మద్యముతో మత్తులై ఉండకుడి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మద్యము, త్రాగుబోతుతనము చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమైంది. ప్రభు దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఇప్పటికి మీకు 4 విషయాలు చెప్పాను. ఒకటి పాతదైన కుష్ఠము, 2 పాతదైన గుమ్మము, పాతదైన వేరు, పాతదైన ద్రాక్షరసము. పాతదైన కుష్ఠం అంటే పాపమునకు సూచన. పాతదైన గుమ్మం అంటే నీ నడత దేవునికి దూరముగా ఉన్నదని అర్థం. పాతదైన వేరు అంటే రహస్య జీవితం, రహస్యాలు వదిలిపెడదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాతదైన ద్రాక్షారసం అంటే మత్తుని వీడదాం. ఐదో విషయం చెప్తున్నాను, పాత నిబంధన అనండి. కొంతమంది ఈ రోజు వరకు పాత నిబంధనలే పట్టుకొని ఊగులాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధన గురించి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏది పాతదై, చూడండి 8:13వ వచనాన్ని. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పాత నిబంధన అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు దీన్ని పాతది అని ఎందుకు అన్నాడంటే అది తీసివేయబడేది. ఏమండి, లేఖనాన్ని మీరు గమనించినట్లయితే పాత నిబంధన అంతా ఆచార సంబంధమైన భక్తి, ఆచారములతో రకరకాలైనటువంటి ప్రోక్షణలతో కూడినటువంటిది. తొమ్మిదో అధ్యాయం 1వ వచనం. మొదటి నిబంధనకైతే అంటే పాత నిబంధనకైతే ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమండి, పాత నిబంధనకు లోక సంబంధమైన అన్న మాట మనం చూడగలుగుతున్నాం. అదే క్రొత్త నిబంధనకు ఆ మాట మనం చూడలేం. అది పరలోక సంబంధమైనది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. పాత నిబంధన లోక సంబంధమైనది. దానిలో ఉన్న ఆచారములు లోక సంబంధమైన ఆచారములు. చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నట్లుగా ఉన్న క్రొత్త నిబంధనలో లేరాళ్ళు. ఆచారాలని అనుసరిస్తున్నారు. ఆచారములు ఆచారాలు మనం పాటించకూడదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, మారు మనసు పొందావు, రక్షణ పొందావు, దేవుని వాక్యం చదువుతుంది, దేవుడు ఎలా జీవించమన్నాడో దైవ సంబంధమైనటువంటివి ఇక్కడ రాయబడి ఉన్నాయి. వీటిని తెలుసుకుని వాటిలో నడుచుకోవాలి. ఆచారాల్లో మనం నడవకూడదు. మనం ఏ లోకములో పుట్టామో ఆ లోకములో ఆచారాల్లో మనం పెరిగాం. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ ఆచారాలను మనం విడిచిపెట్టాలి. ఆచార సంబంధమైన భక్తిని మనం చేయకూడదు. మన భక్తి ఆచారాలతో ఉండకూడదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆచారాలు అంటే మీకు చెప్తాను. ఇల్లు కట్టుకున్నప్పుడు ఓపెనింగ్ చేసేటప్పుడు ఆవును లోపలికి తీసుకెళ్తారు, దాన్ని పెండేయించుకుంటారు, దాన్ని ఉచ్చబోయించుకుంటారు. అది కమ్మగుందే. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాక్యం వల్ల ప్రార్థన వల్ల ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది అన్నాడు. ఇల్లు ఓపెనింగ్ చేసినప్పుడు ప్రార్థన పెట్టుకో, చక్కగా పరిశుద్ధుల్ని పిలు, సంఘాన్ని పిలు, వస్తారు. వాళ్ళందరూ అడుగుపెట్టి స్తోత్రాలు చెబుతారు. దైవ సన్నిధి ఆ ఇంట్లో దిగి వచ్చింది. అంతే, ఆ ప్రాంతం అంతా పరిశుద్ధపరచబడింది. కూడా చప్పట్లు దేవుని భయం పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. పాలు పొంగించాలా? ఏం పొంగించాలా? పొంగించాలా. స్టవ్ మీద పెట్టి, ఏమంటే పాత్ర కూడా మళ్ళీ ఒకవైపు పెట్టి ఆ వైపు పాలు పొంగాల. ఎలిగిస్తాడు, ఎలిగితే పొంగుతుంది. పాత్ర ఖాళీ. నువ్వు పొంగిస్తే అక్క పాత్ర ఖాళీ అయిద్దక్క. నా దేవుడు పొంగిస్తే ఇగో ఇక పాత్రలు లేవు అన్న మాట వినబడేంత వరకు ఖాళీ పాత్రలన్నీ నూనెతో నింపబడటం ప్రారంభమైంది. చిన్నవి కాదు, పెద్దవి కాదు, అన్ని నింపబడాయి. నువ్వు పొంగించుకుంటే ఖాళీ అయిపోతావక్క. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు పొంగించాలా?
ఆచారం పట్టుకోమాక, ఆత్మీయతను పట్టుకో. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆచారాన్ని పట్టుకోవద్దు. దేన్ని పట్టుకోవాలి చెప్పండి? ఆత్మీయతను పట్టుకోవాలా. పిల్లి ఎదురొచ్చిందని, విధవరాలు ఎదురొచ్చిందని, తుమ్మాడని ప్రయాణాలు మానుకుంటారు చాలామంది. ఎన్ని ఆచారాలు! ఇంత గుమ్మడికాయ కట్టుకుంటారు. ఎక్కడ? లేకపోతే కనీసం ఎర్రగొడ్డలో, ఆ ఎర్రగొడ్డలో ఏం కాయ పెడతారు? కొబ్బరికాయ, 3 నిమ్మకాయలు, 2 పండు మిరపకాయలు ఏలాడేసి కట్టుకుంటారు. దరిద్రం అంతా, దెయ్యం అంతా ఆ ఇంట్లోనే ఉంటుంది. రోగాలు, వ్యాధులు, శాపాలన్నీ ఆ ఇంట్లోనే ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు పైన ఏమండి ఆ చిరిగిపోయిన సొక్క, ఏమండి చిరిగిపోయిన ప్యాంటుతో చెత్తంతా లోపల ఒక బొమ్మ పెడతారు ఇలాగా. చూశారు ఎప్పుడన్నా? అది బట్టలు కూడా సరిగా ఉండవు, దానికి రోత బొమ్మ. ఏందంటది? గట్టిగా చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఏంటా బొమ్మ అని చూస్తున్నారు. నాకు తెలియక కాదు, ఏంటని అడుగుతుంది. దిష్టి బొమ్మ. చూసారా ఎట్టుంటుందో చూసారా? కొంతమంది ఇలా పెడితే, కొంతమంది కూరలు ఉండి నేలకి ఇలాగొచ్చి 2 కొమ్ములు మొలిసిన బొమ్మ పెడతారు. కొంతమంది రక్షరేకులు పెట్టుకుంటారు. ఇవన్నీ ఆచారాలండి. ప్రభువు నేర్పిన పద్ధతులు కాదయి, లోక ఆచారాలు. దేవుని వాక్యం ఉంది, ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక ఉత్తమమును అనుకూలమును అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని అందులో నడుచుకొనండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమావాస్య రోజు ఏ కార్యం చెయ్యం మనం. మన పక్కనున్న రాష్ట్రం తమిళనాడుకి వెళ్తే ప్రతి శుభకార్యం అమావాస్య రోజు చేసుకుంటారు వాళ్ళు. నా పెళ్ళి దీపావళి అమావాస్య రోజు అయింది. మీలో కొంతమంది వచ్చారు నా పెళ్ళికి, లారీ వేసుకొని మరి వచ్చారు మనోళ్ళు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క అన్న చెప్తాడా, అన్న వచ్చాం కానీ అటు నుంచి వచ్చేటప్పుడు అన్ని బాంబులేనన్నా, బాంబుల మధ్యలో వచ్చాం మేము. దీపావళి అమావాస్య. అమావాస్య మంచిది కాదు, ఈ దినం మంచిది కాదు, ఆ దినం మంచిది కాదు. దేవుడు అనలేదు. దేవుడు ప్రతి దినాన్ని, ఒక్కొక్క దినాన్ని కలగజేసినప్పుడు, ఆ దినములో కలగజేసిన ప్రతిదాన్ని చూసినప్పుడు అది మంచిదిగా ఉండెను అన్నాడు. కొడు చప్పట్లు కొడు దేవుని భయపడతాం. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఆచారాలు. ఈ దినం మంచిది కాదని గుండెపోటు వస్తే వెళ్ళకుండా ఉంటున్నావా? కల వచ్చింది, నొప్పులు పడుతుంది కూతురు. అయ్యగారండి ముహూర్తం ఉందండి, ఇంకా 2 రోజులకు ఉందండి, అప్పుడే మీరు ప్రసవం చేయొద్దని డాక్టర్ గారితో అంటున్నావా? చెప్పండి, అంటున్నావా? అంటలేదుగా. అంటున్నావా? పోనీ ఒకవేళ డాక్టర్ గారు అలాగంటే ఏం చేస్తా? ఇప్పుడు నువ్వు అంటలేదు కానీ డాక్టర్ గారు అన్నాడు అనుకో, నీ గుండెపోటు వచ్చింది, విలువల్లాడుతున్నా, ఉన్నామా ట్రీట్మెంట్ చేయాలంటే మంచి ముహూర్తం, నాకు ముహూర్తం ఇంకా కాలేదు, ఇంకా 10 నిమిషాలు ఉంది, ఇంకా 10 నిమిషాలు ఉంది, ఆగండి అంటే ఊరుకుంటాం? చెప్పండి. మరి ఆపత్కాలంలో ఉన్నప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు లేని ముహూర్తం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, మిగతా దినాల్లో ఎందుకు వచ్చిందండి? ఇవన్నీ మనుషులు పెట్టినటువంటి ఆచారాలు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
వాస్తులు అనండి, వాస్తు. మన విశ్వంలో మన భూమికి ఏ వాస్తు లేదు, అది గుండ్రంగా ఉంటుంది. రెండోది, మన భారతదేశానికి అసలు వాస్తే లేదు. ఈశాన్య మూలే ఇంత లోతుకు పోయింది. మ్యాప్లో చూడండి కావాలంటే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. గాలి వెలుతురు ఇంట్లోకి ధారాళంగా రావడానికి, అనుకూలముగా ఇల్లు కట్టుకోవడానికి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆ పద్ధతుల వరకు అది అనుమతించదగినది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గోడ ఇలా ఉండటం వల్ల మీకు కలిసి రావటం లేదు బ్రదర్ అనేది తప్పది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇదిగో ఇక్కడ కిటికీ ఉంది, అందుకే మీకు ఇంట్లో ఇలాగ బాధలు తప్పది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మన పితరుడైన అబ్రహాము గుడారములో నివసించాడంట. చెప్పండి, గుడారం ఎలా ఉంటుందండి? గుండ్రంగా ఉంటుంది. చెప్పండి, గుడారం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? గుండ్రంగా ఉంటుంది గుడారం. సత్యాన్ని పట్టుకోకుండా లోకంలో ఉన్నటువంటి నానుడి పట్టుకొని జీవిస్తున్నావు. వాటన్నిటినీ నీవు ఈ 2025లోనే పాతి పెట్టుదువుగాక. ఆచారాలు పాటించొద్దు. ఆచార సంబంధంగా భక్తి చేయొద్దు, ఆత్మీయంగా భక్తి చేద్దాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం, 9:17. పాత తిత్తి అని రాయబడి ఉంది. ఎవడునో పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షరసము పోయాడని చెప్తున్నాడు. పాత తిత్తి, తిత్తి దేనికి సూచన అంటే హృదయానికి సూచన. హృదయంలో నుండి ఏమొస్తాయి అంటే ఆలోచనలు వస్తాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదివితే నరుల హృదయములలోని, ఆలోచనల్లోని తలంపులన్నీ కేవలం చెడ్డదిగా ఉండడం ఆయన చూచి సంతాపపడ్డాడంట. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నీ ఆలోచన విధానం మారాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నీ ఆలోచన విధానం మారాలి. నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొద్దీ పాత ఆలోచనలు కాదు నీకు ఉండాల్సింది, క్రొత్త ఆలోచనల్లో నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఒకప్పుడు ఏమీ లేదు, ఏమీ లేనప్పుడు ఆలోచించాం, అబ్బా నాకు ఇల్లుంటే బాగుండు, నా పిల్లల్ని పోషించుకునే ఉద్యోగం ఉంటే బాగుండు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి దయ వల్ల అవి సంపాదించుకున్నాం. నాకు తినడానికి దేవుడు తిండి ఇచ్చాడు, ఉండటానికి నివాసం ఇచ్చాడు, మంచి సంపాదన ఇచ్చాడు.